హాయ్ అండి. మనకి ఇతరులకి ఎప్పుడైనా వాదం వస్తుంది. నువ్వు కరెక్టా, నేను కరెక్టా. వాళ్ళు ఊరికే ఎంతకైనా మాట్లాడేస్తారు, నేనే కరెక్ట్ అని. యువతల వాళ్ళు కూడా అంతే, నేనే కరెక్ట్. దేవుడి మీద ఒట్లేసేస్తారు, పిల్లల మీద ఒట్లేస్తారు. కానీ ఇద్దరు చేస్తారు అలాగా. ఇద్దరు చేసినప్పుడు ఇద్దరు పిల్లల మీద ఒట్లు, దేవుడి మీద ఒట్లు వేసినప్పుడు ఎవరిది కరెక్టా అని చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. కాబట్టి అసలు పాయింట్ ఆఫ్ వ్యూ అనేది దేవుడి దగ్గర ఉంటుంది. దేవుడే అసలైన జడ్జ్. తెలియక చేసిన పొరపాటైతే వాళ్ళు కరెక్ట్ మనుషులైతే వెంటనే సారీ చెప్తారు. తర్వాత అలా జరగకుండా చూసుకుంటారు. వేరే సిచ్యువేషన్లో వాళ్ళు కరెక్ట్ కాకపోతే అడ్డంగా వాదిస్తారు. కింద పడ్డా పై చేయి మాదే అంటారు. చాలా మూర్ఖంగా ఉంటారు. మన వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన వెనకున్న దేవుడికి మనం జడిస్తే చాలు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఇలా ఉండరు. ఈ లోకం ఇలా ఉండదు. ఒక్కొక్కసారి లేటుగా వస్తాడు, కానీ రావటం మాత్రం పక్క. న్యాయం చేయటం మాత్రం పక్క. ఇప్పుడు దేవుడు ఉంటే ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక ఆఫీసర్ దగ్గరికి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి మనం వెళ్తామా, ఆయన వస్తాడా? మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి, ఆయన రాడు. అందుకు శంకు చక్రాలతోటి మనం ఊహించుకున్న దేవుడు మన కోసం వచ్చి మనకు సాయం చేస్తాడు అనుకునే కంటే, మనమే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా ఆయన ఎప్పటికైనా మనకి మంచిగా చేస్తాడు. మనకి న్యాయం జరుగుద్ది. మన వెనక దేవుడు ఉన్నాడు అనే యాటిట్యూడ్తో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా విజయం మనదే. అది మాత్రం మనకు చిన్నప్పుడు తండ్రి ఉన్నాడనే భయం, తర్వాత చదువులో టీచర్ గురించి భయపడతాం. లైఫ్ లాంగ్ ఎవరి గురించి భయపడాలి? దేవుడి గురించి భయపడాలి. దేవుడు వెనకున్నాడనే ఆలోచనతో మనం పనులు చెయ్యాలి. అవునంటారా కాదంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.